స్వరాష్ట్ర ఆకాంక్షను ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటిన మేటి కవి. తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన గొప్ప రచయిత. అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించిన కృషివలుడు. తెలంగాణ ముద్దుబిడ్డ, ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికీ గర్వకారణం. వచన కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆయన్ను వరించింది. ఆధునిక తెలంగాణ కవిత్వంలో ఆయన చేసిన పరిశోధనలకు విశేష గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా కవి దిగ్గజం నందిని సిద్ధారెడ్డి కలిసిన టీ న్యూస్ ఆయనకు గుండెల నిండుగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధారెడ్డిని కదిలించగా ఎన్నో అనుభవాలను, విశేషాలను టీ న్యూస్తో పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి నందిని సిద్ధారెడ్డితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. కేంద్ర సాహిత్య అవార్డు పొందిన మనతోని నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ మధ్యకాలంలో కూడా రచనలు కానీ కవులు కానీ ఎక్కడ కూడా మోడర్నైజేషన్ కాలంలో సోషల్ మీడియాకి అతుక్కపోయిన యువతంతా నేడు ఇలాంటి అవార్డులు కూడా ఉన్నాయనే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఇలాంటి అవార్డు మన నందిని సిద్ధారెడ్డి గారు పొందడం చాలా గర్వకారణం. తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. మనతోని నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ అవార్డు రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి? ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా టీ న్యూస్ తరపున మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మొదట టీ న్యూస్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎవరికైనా పురస్కారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆనందం కలుగుతుంది. సాహిత్య ప్రస్థానం నా 72 ఏళ్ల వయసులో 53 ఏళ్ల సాహిత్య ప్రస్థానం. ఈ 53 ఏళ్ల సాహిత్య ప్రస్థానంలో ఒక గుర్తింపు, ఒక పురస్కారాలు వచ్చినప్పుడు కలిగేటటువంటి భావోద్వేగం, సంతోషం ఉంటుంది తప్పకుండా. డిసెంబర్లో న్యాయ నిర్ణేతల చేత ఎంపిక కాబడినటువంటి పురస్కారం ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళ ప్రకటనతో అది పురస్కారం నాకు వచ్చినట్టుగా తెలిసింది. చాలా సంతోషం. సార్, ఏదైతే ఇటీవల అనిమేషి అనే పుస్తకం కూడా ఇప్పటికే చాలా చోట్ల కూడా వైరల్ అయిపోయింది. దానివల్ల కూడా ఇంత పాపులర్ కావడానికి, సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ఏ విధంగా సంతోషపడుతున్నారు సార్? అనిమేష అనేది ఒక ఉపద్రవ గాథ అనే పేరుతో నేను రాశాను. ఇది కరోనా నేపథ్యంలో ప్రపంచం ఎట్లా అల్లకల్లోలమైంది, ప్రపంచంలో ఎన్ని పరిణామాలు సంభవించినాయి, వాటి యొక్క ఫలితాలేంటివి, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే దాని యొక్క ఫలితాలు మానవ జీవితం మీద ఎంత ఘోరంగా ఉంటుంది అనేటువంటిది మనం కరోనా కాలంలో చూసాం. లాక్డౌన్ ఇట్లా మొత్తం దేశాలే అల్లకల్లోలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. ఈ అనిమేష అనే కావ్యాన్ని నేను రాయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రకృతి అనేది అనిమేషం. అది ఎప్పుడు రెప్పవాల్చకుండా రాత్రింబగళ్ళు మానవ జీవితానికి కావలసినటువంటి ప్రాణవాయువు ఇచ్చేటటువంటిది ప్రకృతి. ఇష్టం ఉన్నట్టు వాడడం వల్ల ప్రకృతి విధ్వంసం అయింది, పర్యావరణం విధ్వంసం అయింది. సార్, ప్రధానంగా కరోనా తర్వాత అనేక మంది జీవితాలు కూడా మారాయి సార్. కింది అంతే చిందరవందంగా కానీ జీవితంలో ఒక స్థిరంగా లేకుండా కూడా అయింది సార్. అలాంటి సబ్జెక్టు పైన కూడా సాహిత్యాన్ని రాసి ప్రజలకి తెలిసేలా చేయడం విధంగా మీరు ఏ విధంగా ఆనందపడుతున్నారు సార్? అంటే దాన్ని ఫిలసాఫికల్గా, ఒక తాత్వికంగా కూడా మానవుని ఆలోచనలో చాలా మార్పు వచ్చేసింది. అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, కరోనా తర్వాత ఆలోచన విధానం వేరుగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే మనిషి ఆలోచన విధానం మీద విపరీతంగా ప్రభావం వేసినటువంటి ఒక వాతావరణాన్ని నేను అనిమేషలో చర్చించడానికి ప్రయత్నం చేశాను. సార్, ప్రధానంగా మీ అయితే పుస్తకాలు ఉన్నాయో, ప్రాణహిత కానీ, ఒక బాధగాడు కానీ, చిత్తకన్ను కానీ, నూర్పూలు కానీ, ఈ బుక్స్ చాలా ఫేమస్ అయినాయి సార్. అవిటి గురించి మీరు ఏమంటారు సార్? అంటే రాసిన పుస్తకాలన్నీ కూడా జనంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే రాస్తాం. ఏ పుస్తకం రాసినా మొదట నేను రాసినటువంటి భూమి స్వప్నం నుంచి చివరగా ఇటీవల రాసినటువంటి నాగటి తరం అనే నవల దాకా అనేక కావ్యాలు నేను రాశాను. నవలలు, కథలు కూడా రాశాను. వాటిల్లో జనం దగ్గరికి చేర్చడానికి నా వైపు నుంచి ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసిన వాటిల్లో జనం కొన్ని హృదయానికి హత్తుకొని దగ్గరికి తీసుకున్నారు. అందులో కారణం ఏంటిది అని అంటే, యువతరం కానీ లేదా ముందు తరం కానీ వాళ్ళ జీవితాన్ని ఈ కావ్యాల్లో వర్ణించాను కనుక, ఈ కావ్యాల్లో వాళ్ళ దుఃఖాన్ని వర్ణించాను కనుక, ఆ దుఃఖం లేనటువంటి ఒక సమాజాన్ని కోరుకున్నాం కనుక, ఆ సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పాటుపడదామనేటువంటి ఒక పిలుపు సందేశం నా సాహిత్యం ద్వారా ఇస్తాను కనుక ఈ పుస్తకాలు ప్రాచుర్యంలోకి వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం పైన కూడా ఒక సాహిత్యవేత్తగా ఏం తెలియజేస్తారు సార్? అంటే ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు, కానీ గతంలో చర్చ చేసినాము. తెలంగాణ తల్లి
తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా దాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. దాన్ని నిర్మించాం. అప్పుడు ఉన్న తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు అనేక చర్చలు చేసి దాన్ని రూపకల్పన చేశారు. నిజంగా మీకు నచ్చిన సాహిత్యంలో అత్యధికమైన నచ్చిన సాహిత్యం ఏది సార్? అంటే నాకు ఒకటని కాదు, నేను రాసిన వాటిల్లో నాకు భూమి స్వప్నం కావచ్చు, మా ఊరి పేరు మీద బందారం కథలు అనేటువంటి మా బందారంలో ఉండేటటువంటి అనేక పాత్రల్ని పెట్టి ఒక 24 బందారం కథలు రాశాను. బందారంలో ఉండే పాత్రల్ని చిత్రిస్తూ, సంఘటనలు చిత్రిస్తూ, అది నాకు బాగా నచ్చింది. అట్లే ఇటీవల నా బాపు, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క చరిత్రను నాగటి తరం అనేటువంటి పేరుతో ఒక నవలగా రాశాను. ఇవి నాకు సంతృప్తి ఇచ్చినాయి. అనిమేష కూడా నాకు సంతృప్తి ఇచ్చినటువంటి కావ్యం. ఎందుకనంటే అది ఒక చారిత్రక సందర్భాన్ని కావ్యంగా మలిచినటువంటి ఇతివృత్తంతో రాసిన రచన కనుక అది కూడా నాకు బాగా నచ్చింది. జీవిత ప్రస్థానం ఎక్కడ, అమ్మ నాయన పేరేం పేరు, ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను మాది కొండపాక, సిద్దిపేట జిల్లా కొండపాక మండల్ బందారం గ్రామం. మా బాపు బాలసిద్ధారెడ్డి, మా తల్లి రత్నవ్వ, వాళ్ళ సంతానంగా నేను బందారంలో పుట్టి పెరిగి వచ్చాను. నాలో తెలంగాణతనం ప్రజ్వరిల్లిన, అట్లనే నాలో కాస్తో కూస్తో ఉద్యమ స్వభావం ప్రజ్వరిల్లిన, వాటన్నిటికీ మా కుటుంబం, మా ఊరు ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత నేను ప్రేమించిన తెలంగాణ కూడా కారణం. తెలంగాణ యొక్క చరిత్ర భావోద్వేగభరితంతో ఉంటుంది. అట్లా తెలంగాణ లేకపోతే, మా ఊరు లేకపోతే, మా కుటుంబం లేకపోతే నేను లేను. సార్, ప్రధానంగా సాహిత్యం వైపు రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్ మీకు ముందుగా? నేను మొదట నాకు హై స్కూల్లో ఉన్నత పాఠశాల చదివేటప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం జరిగింది. అప్పుడు 369 మంది అమరులయ్యారు. అలాంటి ఒక ఉద్యమ కాలంలో నేను విద్యాలయాలు బంద్ అయినాయి, స్కూళ్ళు బంద్ అయినాయి. స్కూళ్ళు మూతపడినప్పుడు విపరీతంగా మా ఊరికి ఒక పంచాయతీ లైబ్రరీ వచ్చింది, ఒక గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో విపరీతంగా పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, పుస్తకాలు చదవడం అలవాటైంది. ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు మా బాపు పుస్తకాలు చదవడం గొప్ప కాదు, రాయటం గొప్ప అన్నాడు. స్కూల్కి అష్టకాల నరసింహరావు శర్మ అని తెలుగు పండితుడు వచ్చాడు. ఆయన తెలుగు చెప్పాడు. ఆయన తెలుగు కవి, అవధాని, మంచి కావ్యం శిథిల విపంచి అనే పేరుతో కావ్యం రాశాడు. ఆయన ప్రేరణతో నేను కవిత్వంలోకి వచ్చాను. పేరుగా నేటి సమాజానికి ఏం తెలియజేస్తారు సార్? అంటే సాహిత్యం చదవడం ద్వారా సమాజంలో మనుషులు మెలకువగా ఉండడం తెలుస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి అవకాశం మీకు సాహిత్యం ద్వారా దొరుకుతుంది. అందుకని యువతరాన్ని నేను కోరుతున్నది ఏంటంటే, తప్పనిసరిగా మీరు అన్ని రకాల సాహిత్యం చదవండి, అన్ని ప్రక్రియలు చదవండి. చదివితే సాహిత్యం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి ఒక లోతు మీకు దొరుకుతుంది. ఆ లోతు దొరికితే జీవించడంలో సౌలభ్యాలు, సౌకర్యాలు దొరుకుతాయి. కాబట్టి జీవితం మీద మనం ప్రేమను పెంచుకోవాలి, జీవితాన్ని ప్రేమించాలి, ఒక రుచిని పెంచుకోవాలి జీవితం పట్ల. ఇవాళ చాలామంది జీవితాన్ని తృణప్రాయంగా పక్కకు నెట్టేస్తున్నారు. పోరాడాలి, ఘర్షించాలి, కొట్లాడాలి. అట్లా కొట్లాడేటటువంటి ఒక నేర్పును, నైపుణ్యాన్ని సాధించుకోవాలని నేను యువతరాన్ని కోరుతున్నాను. అవార్డు ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది సార్? అవార్డు ఈ నెల 31న ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా ఈ పురస్కార ప్రదానోత్సవం ఏర్పాటు చేసింది. 31 మార్చ్ ఆ రోజు ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంగణంలో తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రైట్, ఏదైతే చూసుకుంటే ఈ నెల 31వ తారీఖున ఢిల్లీలో కేంద్ర సాహిత్య అవార్డు తీసుకున్న మన నందిని సిద్ధారెడ్డి గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలం యువతరం కూడా సాహిత్యాలు, నవలు, రచనలు కూడా చదవాలి, దానికి సమాజానికి అనుగుణంగా ఉపయోగపడే విధంగా కూడా ఉండాలంటూ కూడా తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సాహిత్య అవార్డు రావడం మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్.